ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా అందరూ? ఈరోజు చాలామంది వారు చేసే పనిలో కావచ్చు, ఇంకా ఇతర విషయాలలో కావచ్చు, నా వల్ల కాదు, నేను ఈ పని చెయ్యలేను, నా వల్ల జరుగుతుందా అని తనను తాను తక్కువ వేసుకుంటూ ఉంటాడు. ప్రతి పనిలో పని ఆరంభించక మునిపే ఇది నేను చేయగలుగుతానా, ఇది నా వల్ల అవుతుందా, ఇది నాకు సాధ్యమవుతుందా అని ఆలోచనలో పడిపోయి ఆ పనిని ఇంకా మొదలు పెట్టడానికి కూడా ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు, వెనుకబడుతూ ఉంటాడు. అలాంటి వారికి నేను ఒక మంచి మెసేజ్ చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటంటే, నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను అని దేవునితో అనగా. మోషే ఏమన్నాడు? మోషకు దేవుడు ఒక గొప్ప పని ఇచ్చాడు. ఏం పని అంటే, ఐగుప్తు దేశంలో బాధపడుతున్న ఇశ్రాయేల్ ప్రజలను బానిసలుగా ఉన్న ప్రజలను తీసుకొని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తోడుకొని వెళ్ళు, వారిని విడిపించుకొని వెళ్ళు అని ఒక పని దేవుడు మోషేకి చెప్పినప్పుడు మోషే ఏమన్నాడు? ఆ పని చేయడానికి నేను ఎంతటి వాడిని. మోషే కూడా భయపడ్డాడు. మోషే కూడా ముందుగానే భయపడి, నేను ఈ పని చేయటానికి ఎంతటి వాడను అని దేవునితో అనగా, దేవుడు ఏమన్నాడో విందాం. దేవునితో అనగా ఆయన, నిశ్చయంగా నేను నీకు తోడై ఉందును. ఏమన్నాడు? నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. దేవుడు మన ప్రతి పనిలో మనకు తోడై ఉంటాడు. కాబట్టి మోషకు చెప్తున్న వాగ్దానాన్ని, మోషకిచ్చిన మాటను దేవుడు నీతో కూడా చెప్తున్నాడు. మోషకు చెప్పిన మాటను కూడా దేవుడు నీతో చెప్తున్నాడు. నిశ్చయంగా నేను నీకు తోడై ఉండేదను నీ పనంతటిలో. మన వల్ల కాకపోవచ్చు, మనం చేయలేకపోవచ్చు, కానీ మన సృష్టించిన దేవునికి సమస్తం సాధ్యమే. ఇదొక్కటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఏదైతే చేయబోతున్నామో, ఏదైతే చేస్తున్నామో దానిలో మనం వెనుకడుగు వేయకూడదు. దేవా, అక్కడే మోకరించి ప్రార్థించాలి. దేవా, నేను ఇది చేయాలనుకుంటున్నాను, దీనిలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, నీ చిత్తం నాకు తెలియజేయండి, మీ చిత్తం అయితే నన్ను ముందుకు నడిపించండి అని దేవునికి మొరపెట్టాలి, ప్రార్థించాలి. దేవుడు మన ప్రతి పనిలో తోడై ఉంటాడు. కాబట్టి మనం ప్రతి పనికి భయపడకూడదు, వెనుకడుగు వెయ్యకూడదు. మోషకు చెప్పిన మాటని దేవుడు మనకు చెప్తున్నాడు. మన పనంతట్లో ఆయన మనకు నిశ్చయంగా తోడే ఉంటాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది దేవుని చిత్తం అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గ్రహించాలి. ప్రతి పనిలో దేవుడు మీకు తోడై ఉంటాడు. కాబట్టి భయపడకుండా, వెనుకడు వేయకుండా, ప్రార్థించి ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తానికి లోబడి ముందుకు వెళ్ళాలి. ఒక కాడే ఆగిపోకూడదు. దేవుడిచ్చిన పనికి మోషే కూడా భయపడ్డాడు ముందుగా. కానీ దేవుడు ఎంత గొప్ప మాట చెప్పాడు, నీ పనంతట్లో నీకు నిశ్చయంగా నేను నీకు తోడై ఉండేదని చెప్పాడు. కాబట్టి మనకు కూడా దేవుడు మన పనిలో తోడే ఉంటాడు. ఆమేన్.